మీడియా మిత్రులారా, ఇవాళ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాలన్నీ కూడా 100% గిరిజన ప్రజానికానికి ఇవ్వాలన్నటువంటి జీవో నంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో దాని మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మహా ఉద్యమాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థులు వేల సంఖ్యలో గళ నింపుతున్నారు. దాని మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఇవాళ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన గిరిజన ప్రాంతమైనటువంటి అరకు వ్యాలీ వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాట, జీవో నంబర్ 3కి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మళ్ళీ పునరుద్ధరిస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు కూడా జీవో నంబర్ 3కి మీరు తీసుకున్న చర్యలు ఏమిటంటే, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం, గిరిజనులతో సంప్రదింపులు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడుతున్నారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతేకాదు, ఎన్నికల సందర్భంలో యువగడం మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ దీనిలో స్పష్టంగా తెలుగుదేశం మేనిఫెస్టో యువగడంలో పేర్కొన్నారు. ఇది 4వ అంశంగా ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో నంబర్ 3 పునరుద్ధరణ. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. కానీ వాళ్ళ డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సమాధానం చెప్పకుండా లిఖితపూర్వకంగా మంత్రి గారు కౌన్సిల్ వేదికగా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 2020లో జీవో కొట్టివేసినప్పుడు వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశపరిచి ఒక రిజల్యూషన్ పాస్ చేయించారు. తప్పకుండా జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన చేయాలి, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకే ఇవ్వాలి, దీనికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలని ఆ రోజు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయింది. ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించే కార్యక్రమాలు మేము చేశాం. 1 కాదు 3 రిజల్యూషన్ పాస్ చేశాం. దానిలో ప్రధానమైనటువంటి అంశాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2A సవరించి 6th షెడ్యూల్లో ఏ విధంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కల్పిస్తున్నారు, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కూడా 5th షెడ్యూల్లో కూడా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించైనా ఈ పరిస్థితి చేయాలని ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించే ఏర్పాటు జరిగింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే 2వ రిజల్యూషన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్ యూనిట్గా తీసుకుని చేయాలి, స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు సమానమైనటువంటి ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్లాలని దాని సారాంశం. అప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి చట్టాలకి, ఆదివాసీ బిడ్డలకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి అవసరమైతే ఆర్టికల్ 371Dని సవరించి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు ఇవ్వాలని సవరణ చేసినా సరే, ఆర్టికల్ 371Dని సవరణ చేసినా సరే, దీనికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని తీసుకురావాలి అని ఒక ప్రపోజల్ని కేంద్రానికి పంపించడం జరిగింది.
ఇవాళ కూటమి నాయకులకి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీకు వీలైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని మీరు భయపడితే మీరు ఇమీడియట్గా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని మీట్ చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి విధానాలతో కాలం వెలుబుచ్చుతున్నారే కానీ కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ చేయలే. అంటే చిత్తశుద్ధి లేదు మీకు. ఆదివాసీ బిడ్డలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలన్నటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. వాళ్ళ వేలాది మంది ఆదివాసీ బిడ్డలైనటువంటి నిరుద్యోగులు రోడ్డున పడి వాళ్ళ ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి మాట నెరవేర్చండి. వేలాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డున పడ్డారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి డిఎస్సీలో కూడా ఉద్యోగాలు రాక వేలాది మంది చదువుకున్నటువంటి నిరుద్యోగుల రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమం చేస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డల మీద, సోషల్ మీడియా వర్కర్స్ మీద అణచివేత కార్యక్రమాన్ని చేయబోతున్నారు. మీరు ఇవాళ ఎన్నో వందల మంది వాళ్ళ కేసులు పెడుతున్నారు. మీరు మీ ఆలోచన ఏమిటి? ప్రశ్నించే గొంతుకుని నొక్కివేయటం మీ ఆలోచన, ప్రశ్నించడమే పాపమా మీ ఆలోచన? మీ ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఎన్నికల సందర్భంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి నిలబడి న్యాయం చేయాలని, ఒకవేళ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల యొక్క విశ్వస్వరూపాన్ని మీరు చూడవలసినటువంటి ప్రమాదం వస్తుంది. ఇవాళ ఆలోచించవలసిందిగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడకుండా ఎస్కేప్ అయ్యే ధోరణి కనుక మీరు ప్రవర్తిస్తే, అడిగినటువంటి ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే తగిన సందర్భం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనం చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి. ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేయండి. ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఆదివాసీ ప్రాంతాలలో జియో నంబర్ 3కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.